దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఈస్టర్ ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ, చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగనే సహోదరుడు మగిలేదరికి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. రైట్, మంచిది. మనము ఈరోజు ఈస్టర్ సందేశాన్ని విందాం. ఈస్టర్ సందేశాన్ని కొంచెం ఆలస్యమైంది, అయినా నేను త్వరగా ముగిస్తాను. బిడ్డారా, మీరు జాగ్రత్తగా నన్ను ఫాలో అయిన కొద్ది నేను స్పీడ్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. చదవండి మత్తయి సువార్త, జాగ్రత్తగా తీయండి, ఓపిక చదవండి. 28వ అధ్యాయం నెమ్మదిగానే చదవండి, ఏం లేదు. మొదటి వాక్యం నుంచి 7వ వాక్యం వరకు చదవండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండెరే. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడని రండి. ప్రభువు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పుతినెను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే రోజు అనగా శుభ శుక్రవారం నాడు సిలువ వేయబడి ఆ రోజే చనిపోయి ఆ రోజే సమాధి చేయబడ్డాడు. 7వ దినం విశ్రాంతి దినం, మహాదినం విశ్రాంతి దినం గనుక ఆ రోజు ఆయన తిరిగి లేవకుండా ఏదైతే చెప్పాడో లేఖనాల ప్రకారంగా ఆది నుండి ప్రవక్తలెందరూ ప్రవచించారు. ఏమని? ఇదిగో మనుష్య కుమారుడు ఇదిగో దుర్మార్గులైన ప్రజల చేతికి అప్పగింపబడతాడు, వారు కొట్టి చంపేస్తారు, ఆయన 3వ దినంలో తిరిగి లేస్తాడని ప్రవక్తలు ఏ ప్రవచనాలు అయితే ప్రవచించారో ఆ ప్రవచనానుసారంగానే యేసయ్య సువార్త చేస్తున్న కాలంలో తాను తన శిష్యులకు చెప్పిన ప్రకారంగానే, ప్రజలందరికీ చెప్పిన ప్రకారంగానే ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆదివారం ఉదయ కాలమున తెల్లవారుచుండగా ఆయన తిరిగి లేచాడు. ఆయన దేవదూత వచ్చింది, రాయి పొర్లించింది, ఆ రాయిని భద్రం చేశారు. ఆ రాయిని ఎలాగైనా భద్రం చేశారు. గొలుసులతో తాళములతో వేసి ముద్రించి దాన్ని భద్రం చేశారు. అక్కడ కావలి వారు కూడా ఉన్నారు. ఆ కావలి వారట దేవదూత వచ్చినప్పుడు చచ్చిన వారి వలె పడుకున్నారు. ఇప్పుడు దేవుని దూత చెప్తుంది, అమ్మా ఇదిగో ఆయన చెప్పినట్టుగానే ఆయన ఇక్కడ లేడమ్మా, ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సమాధిని జయించి, పాతాళమును జయించి, మరణమును జయించి మన యేసయ్య తిరిగి లేచాడు. చప్పట్లు కొట్టి దేవుని గలపరిచి గట్టిగా చప్పట్లు కొట్టు. మరణమును గెలిచినవాడు, పాతాళమును గెలిచినవాడు, సమాధిని గెలిచినవాడు, ఈ ప్రపంచంలో అలాగే తిరిగి లేచిన వారు ఎవరు లేరు. మరి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు, దావీదు, దానియేలు పితరులు పరిశుద్ధులందరూ ఎలా ఉన్నారు? వారు ఎక్కడున్నారు? వారు విశ్రాంతిలో ఉన్నారు కదా, వారికి నియమించిన విశ్రాంతిలోనే ఉన్నారు కదా, వారు వెళ్ళారు కదా. మరి వారు ఎందుకు లేవలేదు ఇలాగునా అని అంటే, ఇలాగున లేవవలసింది ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఆమేన్. హల్లెలూయా. ఎలాగున లేచాడైనా? ఆత్మ లేచిందా? దేహం మొత్తం లేచిందా? యేసు ప్రభుది శరీరము మాంసము ఎముకలతో సహా లేచాడా? ఆత్మ మాత్రమే పరలోకానికి వెళ్ళిందా? శరీరము, ఎముకలు, తన మాంసం, తన బాడీ అంతా మహిమా స్వరూపిగా మార్చబడ్డాడు యేసయ్య. మహిమా స్వరూపిగా మార్చబడి ఆయన తండ్రి వద్దకు వెళ్ళాడు. హల్లెలూయా. ఆ తర్వాత దిగివచ్చి 500 మంది కంటే ఎక్కువగా అతను దర్శించి అనేకులకు కనబడి అనేకమైన ప్రమాణాలు చేసి అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి వీరినందరిని బేతనియకు తీసుకుని వెళ్ళి అక్కడ వారికి వేరై చేతులెత్తి వారిని ఆశీర్వదించి పరములకు వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది మన యేసయ్య చేసిన, సిలువలో చేసిన ఘనకార్యం. మరణం మీద
అధికారం పొంది, పాతాళం మీద అధికారం పొంది, శత్రువు మీద, అపవాది అయిన సాతాను మీద అధికారం పొంది, ఆ అధికారాన్ని మనకు అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు, నీ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఎదుట నిలవనేరు. అభిషేకింపబడిన దైవ సేవకుని ఎదుట, దేవుని ప్రజల ఎదుట ఏ శత్రువు నిలబడలేను. ఇది దేవుడు మనకిచ్చిన అధికారం. ఇది దేవుడు మనకిచ్చిన అధికారం. ఈ అధికారం చొప్పునే ఈ లోకంలో సేవ చేయాలి, ఈ లోకంలో బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్ బిడ్డలారా, మంచిది. మృతుల పునరుత్థానం ఉన్నదా? చనిపోయిన వారు తిరిగి లేస్తారా? యేసు ప్రభు మృతుల్లోంచి లేచాడా లేదా? లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏమవుతారు? లేస్తారు. మృతుల పునరుత్థానం ఉన్నది. ఇది క్రైస్తవునికి ఆధారం, ఇది క్రైస్తవుని నిరీక్షణ. ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభును? ఏమిస్తారో నమ్ముకున్నావా యేసు ప్రభును? ఆ యేసు ప్రభు నిజమైన దేవుడు సార్. ఆయన లోకరక్షకుడు, ఆయన స్వస్థపరచువాడు, విడిపించువాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆశీర్వదించేవాడు, చనిపోతే నిత్య జీవాన్ని అనగా పరలోకాన్ని ఇచ్చేది ఆయనే. ఇదే మా నిరీక్షణ, ఇదే మా నిరీక్షణ. ఇందుకొరకే మేము యేసు ప్రభు నమ్ముకున్నాం అని ప్రతి క్రైస్తవుడు చెప్పగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు లేచి దేవదూత సిస్టర్స్ చెప్పింది, ఆ మరియకు, వేరే మరియకు, వాళ్ళందరికీ చెప్పింది. వారందరూ వెళ్ళి శిష్యులకు చెప్పారు. శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? గలిలయకు వెళ్ళారు. గలిలయకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? గలిలయలో యేసు ప్రభు వెళ్ళి వారిని దర్శించి వారితో చెప్పాడు, ఇదిగో నేను తిరిగి లేచాను నాన్న, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అనేకులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఏం చెప్పుకుంటూ బయలుదేరారు? వాళ్ళు మీరు ఆ అపోస్తుల కార్యాలు ప్రారంభం నుంచి చూస్తే కనుక బిడ్డలారా, వారు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మృతుల పునరుత్థానముల గురించి, యేసయ్య తిరిగి లేచడం గురించి, యేసయ్య యొక్క జన మరణ పునరుత్థానం గురించి వారు ప్రకటించారు. యేసయ్య చేసిన అద్భుతాలు వారు చేశారు. వారు చేసింది అదే, వారు చేసింది అదే, వారు ఇచ్చిన సాక్ష్యం అదే. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 15వ వాక్యం కాదు, మీరు జీవాధిపతిని చంపితిరి గాని, మీరు జీవాధిపతిని చంపితిరి గాని మృతులలో నుండి లేపెను, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. సాక్షులు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మేము సాక్షులం. మేము కళ్ళారా చూసాం, మేము ఆయన తాకాం, ఆయన స్పర్శను కనుగొన్నాం మేము. అందుకు మేము సాక్షులం, మేము సాక్షులం అంటూ వారు గ్రామం, ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలు తిరిగారు. అదే కోణంలో, అదే క్రమంలో మన దేశానికి వచ్చిన వాడు అపోస్తలుడైన తోమ. ఆ తోమ ద్వారానే ఈ భారతదేశంలో అనేకులకు సువార్త ప్రకటించబడింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఏం కావాలి? మనం ఎవరికి సాక్షులం? మనం ఎవరికి సాక్షులం కావాలి? ప్రభు అయిన యేసు క్రీస్తుకు మనము సాక్షులం కావాలి. ఆయన చేసిన అద్భుతాలకు సాక్షులం కావాలి. ఆయన స్పర్శించిన స్పర్శకు సాక్ష్యం కావాలి. ఆయన చూపించిన దర్శనానికి సాక్ష్యం కావాలి. ఆయన వినిపించిన విడుదలకు సాక్ష్యం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు అనేకులను ముట్టాడు కదా. అనేకులు పీడింపబడిన వారే, అనేకులు విడుదల పొందిన వారే, అనేకులు దేవుని ద్వారా స్వస్థత పొందిన వారే. దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. దేవుడు చేసిన కార్యాలకు మనం అందరం సాక్షులం. చెప్పగట్టిగా ఆమేనని చెప్పాలి. నువ్వు సాక్ష్యం. నా యేసు ప్రభు నన్ను దర్శించాడు, నా యేసయ్య నన్ను ముట్టాడు, నా యేసయ్య నన్ను బాగు చేశాడు, నా యేసయ్య నన్ను విడిపించాడు, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు, ఆయన సజీవుడిగా సంచరిస్తున్నాడు, ఆత్మస్వరూపుగా సంచరిస్తూ ప్రతి ఒక్కరిని దర్శిస్తూ, తాకుతూ, ప్రతి ఒక్కరిని ముడుతూ, బాగు చేస్తూ, ఆశీర్వదిస్తూ, ఆరోగ్యం ఇస్తున్నాడు. అది నా యేసయ్య సజీవుడు అని యావత్ ప్రపంచానికి చెప్పగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలులు చెప్పారండి. ఈస్టర్ అంటే ఏంటిది నాన్న? భోజనాలు వండుకొని తినడమా? పండుగ. ఈస్టర్ అంటే పండుగ. ఈస్టర్ అంటే అర్థం ఏంటిది? యేసు ప్రభు పునరుత్థానుడవుట అనగా తిరిగి లేచేటువంటి వాడు. ఆ పదాన్ని, పునరుత్థానం అనే పదాన్ని ఈస్టర్ అన్నారు ఇంగ్లీష్లో. అదొక పర్యాయ పదం నన్ను అడిగితే.
నేను నిన్న గూగుల్లో సెర్చ్ చేశాను. క్రైస్తవులకు ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానము చెందుటను బట్టి క్రైస్తవులు గొప్ప పండుగ చేసుకుంటున్నారు, అది ఈస్టర్ అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈస్టర్ మన సంవత్సరానికి ఒక్కసారేనా? ఈస్టర్ సంవత్సరానికి ఒక్కసారేనా? చెప్పాలి గట్టిగా మళ్ళీ. ప్రతి ఆదివారం ఒక ఈస్టర్. ఆమె చెప్పు హల్లెలూయా. ఆయన ఎప్పుడు తిరిగి లేచాడు? ఆదివారమున. ఎప్పుడు తిరిగి లేచాడు? ఆదివారమున తిరిగి లేచాడు, ఉదయకాలమే. కాబట్టి ఆ ప్రతి ఆదివారమున నువ్వేమనుకోని, నా ప్రభువైన యేసుక్రీస్తు శుక్రవారం చనిపోయి శనివారము నాడు పాతాళము అనగా పాతాళం పరదేశు వెలుపటి చీకటి గాఢంధకరము సంచరించి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొని అనేకులకు సువార్తను ప్రకటించాడు. ఇది ఆదివారం ఉదయకాలంలో నా ప్రభు తిరిగి లేచాడు కనుక ఈ రోజు దేవుని మందిరానికి వెళ్ళి నా ప్రభువును స్తుతించి ఆరాధించి ఆయన ఘనపరుస్తాను, గొప్ప చేస్తాను సమర్పణ ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఇది ఈస్టర్ అంటే. సంవత్సరానికి ఒకసారి బిర్యానీ వండుక తినేది కాదురా ఈస్టర్ అంటే. సంవత్సరానికి ఒకసారి పండుగ చేసుకునేది కాదురా ఈస్టర్ అంటే. సంవత్సరానికి ఒకసారి కొత్త బట్టలు కుట్టించుకునేది కాదు ఈస్టర్ అంటే. ప్రతి ఆదివారం పునరుత్థానుడైన ప్రభువైన యేసుక్రీస్తును ప్రతి ఆదివారం ఆరాధించి స్తుతించి ఘనపరిచి ఆయన గొప్ప చేయటమే ఈస్టర్. అది ఈస్టర్ అంటే. రైట్. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి లేచాడు? మృతులలో నుండి. ఎక్కడ లేచాడు నాన్న? మృతులలో నుండి లేచాడు. మృతులు అంటే అర్థం ఏంటి నాన్న? చనిపోయిన వారు. మృతులు అనగా రెండు అర్థాలు ఉంటుంది. రెండు అర్థాలు. చనిపోయిన వారు అంటే రెండు అర్థాలు. ఒకటి భౌతికంగా చనిపోయిన వారు, రెండవది చెప్పండి, మీ అక్రమముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. ఎట్లా చనిపోయారు వీళ్ళు? అక్రమంలో పాపంలో. ఎవరైతే ఉన్నారో అది క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా ఈ ప్రపంచంలో ఎవరైనా క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా ఇతరుడైనా ఎవరైనా అక్రమంలో పాపంలో ఉన్న ప్రతి ఒక్కరు చచ్చినవారు. ఎవరైతే తన అక్రమమైన పాపముల సమస్తను విడిచిపెట్టుకొని నీతిగా పరిశుద్ధంగా ఎవరైతే బ్రతుకుతారో ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు లోకరక్షకుడని విశ్వాసం నుంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం పొంది అభిషేకమును పొంది పరిశుద్ధ జీవితం ఎవరైతే చేస్తూ ఉంటారో వారు క్రీస్తుతో కూడా లేపబడిన వారు సజీవులు. చెప్పగట్టిగా ఆమేనని. వారు సజీవులు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మృతుల పునరుత్థానం అనేది ఒకటి ఉంది. ఆ మృతుల పునరుత్థానంలో నీవు నేను పాలు పొందబోతున్నావు. దాని కొరకు నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ప్రభువైన యేసుక్రీస్తులో కొనసాగుతున్నాం. దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. పునరుత్థానంలో అందరూ పాలు పొందుతారు అంటే పొరపాటే. అది పొరపాటు, అందరి వల్ల కాదు. మరి ఎవరి మృతుల పునరుత్థానంలో పాలు పొందుతారు? ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. దేవుని బూరతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ప్రభువైన యేసుక్రీస్తు మేఘాల మీద రాబోతున్నాడు. ఎవరు ఆ రాకడలో ఎత్తబడతారు? ఎవరు లేపబడతారు అనంటే నేను కొన్ని మాటలు త్వరగా నేను చదివిస్తాను, జాగ్రత్తగా మీరు వినండి. ఇప్పుడు చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యం నుంచి. మరియు అతని విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై తన శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నిండును. అందరూ ఆమేన్ చెప్పండి. డైరెక్ట్ 24 వాక్యం చదివేమ్మా. మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడింది. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంచుమించు 100 ఏళ్ళైంది సారమ గర్భం మృతతుల్యమైపోయింది. అయితే ఇప్పుడేం పిల్లల్ని ఇస్తాడు దేవుడు అని అనుకోలేదు అబ్రహాము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చుట కానీ సమర్థుడు అని నమ్మాడట. ఎలాగ నమ్మాడు? ఎలాగునా? ఖచ్చితంగా దేవుడు పిల్లల్ని ఇస్తాడు ఏదేమైనా కానీ.
ఖచ్చితంగా ఇస్తాడని నమ్మాడు, అనగా విశ్వాసం ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం ఉంచి ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు ఆయన. ఇప్పుడు అదే మాట కింద 24లో అంటాడు. ఇదిగో ఏమంటున్నాడు అక్కడ, మృతులలో నుండి, చదువు, మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకు వాను. ఎక్కడ లేపాడు దేవుడు యేసు ప్రభును? మృతులను లేపాడు. మృతుల్లోంచి లేపితే నువ్వేం చేయాలట? అక్కడ ఏమున్నది? అక్కడ విశ్వాసముంచిన. అది ఇప్పుడు ఎవరు మృతుల్లో నుంచి లేస్తారు, ఎవరు వాగ్దానాలు స్వతంత్రించుకుంటారు, ఎవరు ఆ వాగ్దానాలు పొందుకుంటారు అని మనం ఆలోచన చేస్తే బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. చెప్పగట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును లేపారని ఆయన యందు విశ్వాసం ఉంచుతావో, ఏ దేవుని యందు అయితే విశ్వాసం ఉంచుతావో, నువ్వు విశ్వాసం ఉంచుట ద్వారా నువ్వు చనిపోయిన తర్వాత మృతులలో నుండి నీవు కూడా లేపబడతావు. ప్రభు యేసుక్రీస్తు మృతుల్లోంచి లేచాడని నమ్ముచున్నావా? అలాగైతేనే నీకు రక్షణ కలుగుద్ది. తెలుసా, రోమాలో అంటాడు కదా, ఇదే 9వ అధ్యాయం, యేసు ప్రభువును మృతుల్లోంచి లేచాడని నువ్వు నమ్మితేనే అన్నాడు. అయితే నువ్వు కూడా ఆయన మృతుల్లోంచి లేచాను నమ్మితే నీకేం కలుగుద్ది అంటే మృతుల పునరుత్థానములో పాలు కలుగుద్ది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరు మృతుల పునరుత్థానంలో పాలు పొందుతారు? అది అట్లా నేర్చుకోవాలి పాఠం. మృతుల పునరుత్థానంలో ఎవరు పాలు పొందారంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని సమస్తము చేయగలడని నమ్మిన వారు, రక్షించేవాడు, స్వస్థపరిచేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, సంతానం ఇచ్చేవాడు, ఆశీర్వదించేవాడు, చనిపోయిన తరువాత నిత్య జీవం ఇచ్చే దేవుడని ఎప్పుడైతే నువ్వు ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం, అల్ప విశ్వాసం కాదు, అరాకొర విశ్వాసం కాదు, పరిపూర్ణమైన విశ్వాసం ఎప్పుడైతే నువ్వు ఉంచుతావో అప్పుడు నీకు మృతులలో పాలు కలుగుద్ది, మృతుల పునరుత్థానంలో పాలు కలుగుద్ది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది, ఇదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందుతుందని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడును, అలాగే మనము నూతన జీవము పొందిన వారము నడుచుకొనినట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. చెప్పండి గట్టిగా. బాప్తిస్మములో ప్రతి క్రైస్తవుడు ఏం కావాలి? యేసయ్యతో పాటు మరణించాలి. ఇప్పుడు చెప్పు, ఎవరు మృతుల పునరుత్థానంలో పాలు పొందుతారు అనంటే యేసయ్యతో పాటు బాప్తిస్మములో మరణించిన వారు, చనిపోయిన వారు. క్రైస్తవుడు దేనికి చనిపోవాలండి? క్రైస్తవుడు చనిపోవటానికి అర్థం ఏంటి? దేనికి క్రైస్తవుడు చనిపోవాలి? లోకానికి, పాపానికి, శరీర కోరికలకు, ఇచ్చలకు, సుఖభోగానికి, తిండికి, నిద్రకి, బంధువులకి, లోక సంబంధమైన ఆచారాలకు, పారంపర్యాలకు, సమస్తములకు చచ్చిపోవాలి. చనిపోయిన వాడే క్రీస్తుతో కూడా బ్రతుకుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చనిపోకపోతే మరణమునకు ఏమైనా ప్రభుత్వం ఉన్నది, అధికారం ఉన్నది, ఏమంటే కింది వాక్యాల్లో రాయబడి ఉంటుంది. మరణమునకు చనిపోయిన వాడు పాపమూర్తులని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయిన వాడి మీద ఏమున్నది? పాపం నిలిచి ఉన్నది. కనుక చాలా మంది క్రైస్తవులు ఇంకా చనిపోలేదు. నిజమా అబద్ధమని చెప్పినమాట అంతే, ఇంకా తిరిగేలేదు దానికి. వాడు కోపానికి కావాలి, పాపానికి కావాలి, శరీర కోరికలకు, ఇచ్చలకు కావాలి, తిండికి కావాలి, నిద్రకు కావాలి, బంధుత్వానికి కావాలి, స్నేహితులకు కావాలి, లోక ఆచారాలు, పారంపర్యాలు, పండుగలకు, పద్ధతులకు సారాధిక చచ్చిన వాడు కదా క్రైస్తవుడు అంటే. చచ్చిన వాడే కదా మృతుల పునరుత్థానంలో పాలు పొందేది. అదే అన్నాడా అమ్మ? 4 వాక్యాలు అదే అన్నాడా? ఏమన్నాడు? 3-4 వాక్యాలు ఏమన్నాడు? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములో పాలు పొందుదమని మీకు తెలియదా?
యేసు ప్రభువుని ఎలాగైతే మృతుల్లోంచి దేవుడు లేపాడో, ఎలాగో లేపాడు, మనము లేపబోటకు ఆయన మరణంలో కూడా మనం ఏం కావాలట? పాతి పెట్టబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు మరణించకపోతే, నువ్వు సమాధి చేయబడకపోతే, నువ్వు పాతి పెట్టబడకపోతే మృతుల పునరుత్థానంలో నీకు పాలు లేదు. రాసి పెట్టుకో క్రైస్తవుడా. ఉందా? ఉందా? మారాలి. క్రైస్తవులంతా మారాలి. క్రైస్తవులందరూ మారాలి. మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది, మూర్ఖులకి తరము వారికి వేరై రక్షణ పొంది, అపోస్తల బోధన, ఉపదేశంలో, సహవాసంలో, రొట్టెల ప్రార్థనలో ఏడతెగక బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా చెప్పారమ్మా? ఎలా చెప్పారు? ఇప్పుడు ఏంటి? ఒకటి, విశ్వాసం ఉంచిన వారు మృతుల పునరుత్థానంలో పాలు పొందుతారు. రెండవది, బాప్తిస్మములో మరణించిన వారు మృతుల పునరుత్థానంలో పాలు పొందుతారు. మూడవది అదే రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 12-13. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావులకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. చూసారా? ఏమనీయద్దు బిడ్డలారా, ఇంకా పాపమును ఏలనీయకండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. ఏంటి మీ అవయవాలు? దుర్నీతి సాధనాలు అన్నాడు. ఏంటి మీ అవయవాలు? ఏంటి అన్నా అట్లా చెప్పాలి. మీ అవయవాలు ఏంటి నాన్న? చేతులు, కాళ్ళు, చెవులు, ముక్కు, నోరు, అన్ని. ఇవి ఏ సాధనాలు? ఇవి దుర్నీతి సాధనాలు. దుర్నీతి సాధనాలు. కానీ ఏ సాధనాలు కావాలి? నీతి సాధనాలు కావాలి. నీతి సాధనాలు అంటే చెవులతో ఏం వినాలి? ఏం వినాలి? నోటితో ఏం మాట్లాడాలి? చేతులతో ఏం పంచాలి? అది చెప్పరేవురా. చేతులతో పంచాల్సింది కరపత్రికలు, వినాల్సింది దేవుని మాట, లోక మాటలు కాదు. లోక మాటలు, లోక మనుషుల మాటలు అసలే కాదు. ఈ అమ్మ మీద అమ్మ, అమ్మ మీద అమ్మ, ఇదే మాటలు, పనికి మళ్ళ మాటలు. అది కాదు. అర్థమవుతుందా? మనం వినాల్సింది దేవుని మాటలు, మంచి మాటలు. మనం చెప్పాల్సింది దేవుని మాటలు, మంచి మాటలు. హల్లెలూయా. మన చేతులు కరపత్రాలను పంచాలి. స్వార్థ కొరకై మన పాదములు స్వార్థ నిమిత్తమై పరిగెత్తాలి. గజ్జలు వేసుకొని గల్లి నడవడం కాదు. కాళ్ళ గజ్జలు వేసుకొని గల్లి నడవడం కాదు. అర్థమవుతుందా? తీసిపడేయాలండి. అవి దుర్నీతి సాధనాలు. ఏంటి అవి? అవి దుర్నీతి సాధనాలు, చెడ్డ నీతి సాధనాలు అవన్నీ. చదువు. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించండి. చెప్పండి గట్టిగా. నిన్ను నీవు నీ అవయవములను ఎప్పుడైతే నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకుంటావో అప్పుడే మృతుల పునరుత్థానములో నువ్వు పాలు పొందుతావు. అది విషయం. అక్కడ చెప్పబడ్డ విషయం అదే. నీ అవయవాలను దుర్నీతి సాధనలుగా కాదు నువ్వు మార్చుకోవాల్సింది. నువ్వు దుర్నీతికి కాదు అప్పగించుకోవాల్సింది. నువ్వు పాపానికి కాదు అప్పగించుకోవాల్సింది. పాపమును ఏలనీయకన్నాడు ప్రభు. నీ దేహమును దేనికి? నీ దేహమును దేవునికి. కనుక ఎవరికి అప్పగించుకోవాలి? ఎవరికి అప్పగించుకోవాలి? విగ్రహాలకా? పాపానికా? దేనికి అప్పగించుకోవాలన్నా? దేవునికి అప్పగించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి నువ్వు నీ అవయవాలను ఎప్పుడైతే దేవునికి నీతి సాధనాలుగా అప్పగించుకుంటావో అప్పుడే మృతుల పునరుత్థానంలో నువ్వు పాలు పొందుతావు. లేకపోతే చెప్పండి అమ్మా. లేకపోతే ఇప్పుడు పరలోకం పోని భక్తి ఎందుకనిగా? పరలోకం పోని భక్తి ఎందుకిక? ఎన్ని సంవత్సరాలు భక్తి చేస్తావు నువ్వు? మీకు విషయం చెప్పనా? ప్రతిదానికి మీకే లింక్ అయింటుంది వాక్యం. గుర్తు పెట్టుకోండి మీరు చచ్చేదాకా. ప్రతి వాక్యము మీకు మీ దేహమునకు కనెక్ట్ అయి ఉంటుంది. మీరు చెప్పకపోతే ప్రభు గాలి వేయటం చెప్పలే. అర్థమవుతుందా? మీకే చెప్పింది. కాబట్టి మీరేం కావాలన్నా మారాలి. ఎవరు చెప్తలేరు? రావాలని. ఏమి రావాలి మీకు? మారు మనసు రావాలి. ఏ విషయమైన మారు మనసు?
ఏ విషయమైన మా శరీర విషయమైన రాసింది కదా వాక్యంలో, శరీర విషయమైన మనస్సు, అమారు మనస్సు పొందాలి మీరంతా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్, ఎన్ని అయిపోయినాయి? 3 అయిపోయినాయా? 4 చదువున్నాను. అలాగనే రోమా 8:11 అపోస్తలుల బోధే ఇదే. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన ఈ శరీరములను కూడా మీలో ఆత్మ ద్వారా లేపును. అట్లా చదవాలి. అంతే కదా, లేపిండు కదా, నిన్ను కూడా లేపుతాడు. జీవింపజేయాలంటే అదే అర్థం. నీవు మృతుల్లోంచి లేపబడాలంటే ఇప్పుడు నువ్వు ఏమందుకు వెళ్ళానా? అమ్మ వాక్యం చదివినప్పుడు వినాలి, వాక్యం చదివినప్పుడు వినాలి మీరు అందరూ. యేసు ప్రభు ఎలాగో లేపబడ్డాడు? దేని చేత లేపబడ్డాడు? దేవుని ఆత్మ చేత లేపబడ్డాడు. మృతులలో నుంచి యేసును లేపిన వాని ఆత్మ, యేసును లేపిన దేవుని ఆత్మ మీలో నివసిస్తేనే మీరు ఆత్మ స్వభావం కలిగిన వారు. ఆ ఆత్మ మిమ్మల్ని ఆయనతో పాటు లేపుతుంది. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, పాఠం ఏంటంటే, ఎవరైతే దేవుని ఆత్మాభిషేకం కలిగి దేవుని ఆత్మ చేత నింపబడుతూ భాషలు మాట్లాడుతూ ఆత్మలో ప్రార్థన చేస్తూ ఆత్మలో పరలోక సంబంధమైన వరములను రుచి చూస్తూ ఎవరైతే బ్రతుకుతారో వారు మాత్రమే మృతుల పునరుత్థానంలో పాలు పొందుతారు. ఆత్మ లేనివాడు ఆయన వాడే కాదు. ఆత్మ లేనివాడు ఎత్తబడడు. ఆత్మలోని క్రైస్తవులు ఎంతమంది? దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతున్నానా? ఎడ్డలలాగా చూస్తున్నారు. దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతురా? దేవుని ఆత్మ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? శక్తిని అది చెప్పాలి కదరా. ఎందుకు మీ ఆలోచన అంతా ఇక్కడే పెట్టాలి, వాక్యం మీదనే పెట్టాలి, నా ప్రశ్న మీదనే మీ ఆన్సర్ ఉండాలి. దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందగలరు. అలాగే అపోస్తలులు మేడగదిలో కనిపెట్టినప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడ్డప్పుడు వారు ఏం చేశారు? భాషల చేత మాట్లాడినారు. దేవుని శక్తి పొంది భాషల చేత మాట్లాడినారు. అలాగనే అపోస్తలులు దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత ఏం చేశారు? అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు జరిగించారు. అలాగనే ప్రవచించారు. హల్లెలూయా. ప్రవచనాలు మాట్లాడారు, భాషలు మాట్లాడినారు. వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. వీరు దేవుని ఆత్మ కలిగిన వారు. అందరూ దేవుని ఆత్మ పొందుకున్నారా? అందరు దేవుని ఆత్మ పొందుకున్నారా? మేము కూడా పొందినమండి దేవుని ఆత్మ. ఎట్లా పొందినవరా దేవుని ఆత్మ? అరే బాబు, నువ్వు దేవుని ఆత్మ ఎట్లా పొందినావు? దేవుని ఆత్మ గలవాడు అయితే దేవుని శక్తి నీ మీదకి వస్తుంది. అభిషేకం చేత నింపబడతావు, భాషలు మాట్లాడతావు. అది కాకపోతే 9 విధములైన ఆత్మ కృపావరముల చేత నింపబడతావు. ఏదో ఒక కృపావరం చేత బలముగా వాడబడతావు. ప్రవచన వరం కలుగుద్ది. ఈ సంఘంలో ప్రవచన వరం కలుగుద్దు. దర్శన వరం, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు చేసే వరం, జ్ఞానం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, 9 విధములైన ఆత్మ కృపావరముల చేత నింపబడి సేవలో వాడబడతావు, సంఘంలో వాడబడతావు. ఇదేది లేని నువ్వు ఒక సేవకుడివి, ఇదేది లేని సంఘం ఒక సంఘం. ఎలాగవుతురా? నేను అడిగితేనే ఈ ప్రశ్న జవాబు లేదు. కొరింథీయులు అన్నాడు మొదటి వాక్యంలో, 1 కొరింథీ 1:7 వాక్యంలో, 8 వాక్యంలో, కృపావరంలో ఏ కృపావరం అనే లోపము లేక, ఏ కృపావరం అందైనను లోపం ఉండదురా. సంఘం అన్నప్పుడు ఏదో ఒకటి ఉండాలిరా. నీ సంఘం అన్నప్పుడు ఏదో ఒకటి ఉండాలి. దైవజనునికి ఒకటి ఉంటే సేవకురాలకు ఒకటి ఉండాలి. సేవకురాలకు ఒకటి ఉంటే సంఘంలో ఉన్న విశ్వాసం ఇంకా కొన్ని వరాలు కలిగి ఉండాలి. ఏదో ఒకటి ఉండాలి. భాషలు మాట్లాడేవారం, భాషలకు అర్థం చెప్పేవారం, ప్రవచన వరం, దర్శన వరం, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వరం. ఇదేది లేదు నువ్వు సేవకుని ఎట్లరా నాయన? ఇదేది లేదు నీ సంఘం ఎట్లమ్మా? అసలు ఆత్మల గురించి చెప్తావు, ఆత్మల గురించి మాట్లాడవు, ఆత్మ వరాల గురించి మాట్లాడవు. నీదే సంఘం. ఎందరో ఆత్మ లేని ప్రజలు ఈ లోకంలో కోకొల్లలు. మన సంఘంలోని ఇంతమంది ఆత్మ లేని వారైతే ఇంకా ఆత్మను ఉచ్చరించని సంఘాలలో, భాషను మాట్లాడని సంఘాలలో, ప్రవచన వరములోని సంఘాలలో. 1 కొరింథీ 14 మొత్తం అధ్యాయం అంతా చెప్పింది కదరా నాయన. మొత్తం అధ్యాయం అంతా చెప్పండి కదరా. ప్రవచన వరమును ఆసక్తితో ఆపేక్షించమని. ఏదిరా
ఏదిరా? ఇలాగున ఆత్మవరములు కానీ, ఆత్మాభిషేకము కానీ, ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత కానీ లేని ప్రజలందరూ, సేవకులందరూ వీరందరూ ఎక్కడికి వెళ్తారు నానా? బిడ్డ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? మృతుల పునరుత్థానంలో వీరికి పాలుందా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో దిగి వచ్చినప్పుడు ఎత్తబడతారా? ఎత్తబడరు. వాడు భ్రమలో ఉండి నేను సేవకుణ్ణి, నేను దేవుని ఆత్మ కలిగిన సంఘం అదని చెప్పుకుంటున్నాడు. భ్రమపరచు దురాత్మ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ పెంతెకోస్తు సంఘాలేంద్ర ఊరికే దేవుని ఆత్మ చేతని దేవుడు లబా అని కొట్టుకుంటాయి. ఏందిరా ఇప్పుడు నీకు ఎట్లా కనబడుతుందిరా? ఈ సంఘం రేపు ఎత్తబడినప్పుడు సిగ్గుతో తల దించుకుంటావు. చెప్పగట్టి ఆమెనని. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగిన సంఘాలు ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో అనగా నీతిగా పరిశుద్ధంగా బ్రతికి ఆత్మచేత నింపబడి ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో పునరుత్థానంలో పాలు పొందినప్పుడు తలతో సిగ్గుతో తల దించుకుంటావు. చెప్తున్నా ఉండడున్నారా? దేవుని ఆత్మ లేని వాడేవాడు క్రైస్తవుడే కాదు. ఆయనే సాక్షాత్తు వాక్యంలో చెప్పాడు. 8:9 రోమా 8:9 క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడే కాడు అన్నాడు. ఆత్మ కలిగిన వాడే ఆయన వాడు. ఆత్మ చేత నింపబడిన వాడే, ఆత్మలో ఆరాధించిన వాడే, ఆత్మలో భాషలు మాట్లాడుతూ ఆత్మలో ప్రార్థన చేసిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో మృతుల పునరుత్థానంలో పాలు పొందుతారు. మొదటి పునరుత్థానంలో పాలు గలవారు ధన్యులు. ఆ మొదటి పునరుత్థానానికి మీరందరూ సిద్ధపడదురుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పు ఎన్ని మాటలు చెప్తున్నారా? 4 చెప్తున్నా. రైట్, 5వ చదివి ముగించేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం నుండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని. ఎవరికి? నాకు అనగా పౌలుకు. అలాగే నాకు అనగా నీకు అనాలను. ఎవరికి రానా? ఇప్పుడు మీరు చెప్పండి ఆ మాట. మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలోను సమాన అనుభవం గలవాడని. నేను అర్థం చెప్పాలి మా వాళ్ళందరికీ. ఆయన మరణ విషయంలో సమాన అంటే అర్థం చెప్తారా? మరణం అంటే చావు. ఆయన చావు విషయంలో సమాన అనుభవం అంటే అర్థం ఏంటి నాన్న? నువ్వు కూడా ఆ చావును అనుభవించాలి. పౌలు దినదినము మేము చచ్చిపోతున్నాం రా. ఈ లోకంలో దినదినము చనిపోతున్నాం సార్. లోకానికి, పాపానికి, శరీర కోరికలకు, ఇచ్చలకు, సుఖభోగాలకు, తిండికి, నిద్రకి చచ్చిపోతున్నామండి. చనిపోతూ బ్రతుకుతున్నాం. మరణ విషయంలో సమాన అనుభవం చావాలండి. బిడ్డలారా అర్థమవుతుందా నేను చెప్పేది? చావాలి. దేనికి? కోరికలకు. దేనికి? లోకానికి. ఇంకెంతకాలం లోకం వెంట వెళ్తారండి? ఇంకెంతకాలం లోకాచారాలు చేస్తారండి? ఇంకెంతకాలం లోక పద్ధతులు, లోక పండుగలు అనుసరిస్తారండి? ఇంకెంతకాలం అండి? వదిలేయాలి కదా. నీ బంధువులకు, నీ స్నేహితులకు నువ్వు ఎలాగుండాలి అన్న చచ్చినడుగు ఉండాలి. మాదిరి కాదు. ఏం మాదిరి? వారికే మాదిరి. క్రైస్తవునికి మాదిరిగా ఉండాలి, దేవునికి మాదిరిగా ఉండాలి. నువ్వు చచ్చినడిగా ఉండాలి. లోకానికి, లోక స్నేహితులకు, లోక బంధుత్వం చచ్చినడిగా ఉండాలి. సంబంధం ఏం లేదురా. నీకు ఉండాల్సిన సంబంధం ఎవరితో? నీవు చనిపోతే నిన్ను బ్రతికించిన యేసయ్యతోనే. చెప్పగట్టిగా ఇక మీదట జీవించు జీవితం నా కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసయ్య కొరకే అన్నాడు పౌలు. గలతీయులు అన్నాడా లేదా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇక మీదట అన్నాడు. 2000 ఇక మీదట జీవించు నా జీవితం అంతా నా కొరకు చనిపోయి తిరిగి లేచిన నా యేసయ్య కొరకే అన్నాడు. హల్లెలూయా. చదువు. ఏ విధము చేతనైనా మృతుల్లో పునరుత్థానము కలగవలెనని
ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలువాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకోండి. అదిగో పునరుత్థానంలో పాలు కావాలంటే ఏం కావాలి బిడ్డ? మీకు అమ్మా పునరుత్థానంలో మీరు అందరూ పాలు పొందాలంటే ఏం కావాలి? మీరు ఏం చేయాలి? మీరంతా సమస్తమును ఏం చేయాలి? ఈరోజు గుడికి వస్తే, ఈరోజు పనికి పోతే 350, అరే 500 ఎవరో పిల్ల గుత్త కొంచెం ఎక్కువనే రాంది, 500 రాంది, మనిషి 500 ఇస్తా అన్నాడు. బా ప్రాణం ఏమైంది? లేచింది. కానీ ఆదివారం నాడే రమ్మన్నాడు. పాస్టర్ ఇవ్వకూడదు కదా, ఈ పాలతో కొట్టి పాస్టర్ మంచోడు కాదే, ఊరికే ఎన్నడన్నా లేక గుడి తప్పిస్తే ఊరుకోడు, తిరుగుతాడు. ఇది బాధ. ఎట్లా అని సందిగ్ధంలో పడుతుంది. 500 మాత్రం నష్టపరుచుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు మృతుల పునరుత్థానంలో నీకు పాలు కావాలంటే నువ్వు ఏం చేయాలి? 500ని, 1000 రూపాయలని, 10,000ను, 1,00,000 రూపాయలని. పాస్టర్ గారు 1000, 2,000 అంటే మా వల్ల అయితే 1,00,000 అంటే మా వల్ల కాదు. ప్రభు వల్ల వచ్చే నెల తీసుకుంటా. నా వల్ల కాదు పాస్టర్ గారు, 1,00,000 రూపాయలు ఇస్తాడు. పోతే దొరికాయి. ఎవరో పంతులు అంతేనా? పోతే దొరకాయండి. మీరు అలాగనే చెప్తారండి మాటలు. మీకు ఎట్లా నడుస్తుంది వ్యవహారం, మాకు ఎట్లా నడుస్తుంది గారు? చేసుకుంటేనే బ్రతుకులేకపోతే మా కుటుంబానికి నడవండి. నేను ఒక అద్భుతమైన మాట చెప్పనా? నేను ఖచ్చితంగా చెప్తున్నాడు. నన్ను పుట్టించిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఆకాశ పక్షులను, ప్రతి జీవిని తన గుర్తులు విప్పి పోషిస్తున్నాడు. హల్లెలూయా. నేను ఎందుకు పోషించాడు? నువ్వు క్రమంలో లేవు, ఆయన వాక్యాన్ని సరైన రీతిలో అనుసరించట్లేదు కనుక నీకు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు అంటాడు, నాకు మృతుల్లో నుంచి ఏ విధంగా చేతనైన పునరుత్థానం కలగని సమస్తమును నష్టముగాను వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను. అందరి గట్టి ఆమె చెప్పండి. నష్టంగా ఎంచుకునేటని మాత్రమే చెప్పండి, పెంటగా ఎంచుకునేటని మాత్రమే చెప్పండి. అబ్బా, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రతి ఆదివారం గుడి తప్పలేదుగా, ఏ ఒక్క ఆదివారం గుడి తప్పలేదుగా, ఏ ఒక్క కూటాన్ని తప్పించద్దుగా. ఎందుకు? బుధవారం నాడు ఉపవాస ప్రార్థన, ఆ రోజు పనికి పోవాలి, ఆ రోజు ఫంక్షన్, ఆ రోజు పెళ్లి, ఆ రోజు సాగు, ఆ రోజు దినాలు పరిగెత్తనే మన పని. మా అక్క కొడుకు పాస్టర్ గారు, మా అక్క బిడ్డది, మా అన్న బిడ్డ పాస్టర్ గారు, మా ఆడబిడ్డ పాస్టర్ గారు. ఎట్లా పాస్టర్ గారు బాధపడతారు కదా. ప్రార్థనమ్మా, ఉపవాసమమ్మా, కడుపు కట్టుకోవాలమ్మా, కన్నులు పోవాలమ్మా. గ్రామం, ప్రాంతం, రాష్ట్రం, బంధువులు, దేశం, లోకంలో ఉన్న సమస్త ప్రజలు నశించిపోతున్నారమ్మా. తర్వాత పాస్టర్ గారు వచ్చే వారం తప్పకుండా. హల్లెలూయా. నష్టంగా ఎంచుకున్నవాడు బిడ్డ గుర్తుపెట్టుకోండి. ఇది నువ్వు రావడం వల్ల నాకేం లాభం లేదు. వస్తే ఇంకొకరు ఎక్కువవుతారు, ప్రార్థనలో ఇంకొకరు ఎక్కువవుతారు, అంతే కదా. రాకపోయినా మాత్రం మేమైతే ప్రార్థన ఆపట్లేదు, ప్రార్థన చేసుకుంటున్నాం. బుధవారం ఉపవాస ప్రార్థన, సాయంకాలం బైబిల్ స్టడీ, శనివారం ఉపవాస ప్రార్థన, సాయంకాలం ఆత్మ కూడిక, ఇవన్నీ మేము చేసుకుంటున్నాం. మీరు వచ్చినా రాకపోయినా దేవునికి స్తోత్రం. ఆదివారం ఆరాధన మీరు వచ్చినా రాకపోయినా మేము జరిగిస్తున్నాం. రాకపోవడం వల్ల నీకే నష్టం. ఏంటో చెప్పు. ఆ నష్టం ఏం దొరకదు నీకు? మృతుల పునరుత్థానంలో పాలు దొరకదు. పాలు దొరకక చెయ్యి విడిచిపెట్టబడతావు. బైబిల్ వాక్యం చెప్తుంది, చెయ్యి విడిచిపెట్టబడట బహు భయంకరం. నేను అందరినీ ప్రభు పేరట ఇదిగో నా చేతులెత్తి వేడుకుంటున్నాను. బిడ్డలారా, మీరు చెయ్యి విడిచిపెట్టబడద్దు. చెప్పగట్టి ఆమేన్. హల్లెలూయా. మృతుల పునరుత్థానంలో ప్రతి వారు పాలు పొందుదురుగాక. ఎందరైతే ఇక్కడికి వస్తున్నారో, ఈ సిలువ పవర్ మినిస్ట్రీస్ లో, ఈ పరిచర్యలో ఈ వాక్యాన్ని ఎందరు వింటున్నారో వారందరూ కూడా మృతుల పునరుత్థానంలో పాలు పొందుదురుగాక. ఈ లోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులందరూ మృతుల పునరుత్థానంలో పాలు పొందుదురుగాక. ఎవరు పాలు పొందుతారట? ఇప్పుడు చెప్పొక్కొక్కటి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, పరిపూర్ణమైన విశ్వాసం అనాలి బిడ్డ, పరిపూర్ణమైన విశ్వాసం ఉంచిన వారు. రెండవది బాప్తిస్మములో చనిపోయిన వారు. మూడవది
మీ అవయవములను మిమ్మల్ని మీరు దేవునికి నీతి సాధనములుగా అప్పగించుకున్నవారు. 4వది దేవుని ఆత్మను పొందినవారు. 5వది సమస్తమును పెంటగా నష్టముగా ఎంచుకున్నవారు. ఆమేన్. హల్లెలూయా. పనున్నది డబ్బులు చెట్టు కట్టాలి. ఈ వారం పోతే ఎట్లా అమ్మా? వారం పోకపోతే ఏమవుతుంది? పనులున్నాయి, కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, ఉద్యోగం, వ్యాపారం, ఇంకా వ్యవసాయం పనులు, ఇలాగున్న అనేక పనులు ఉంటాయి. ఈ పనులు ఒక పక్క అయితే సావులు, పెళ్ళిళ్ళు, బంధువులు, ఫంక్షన్లు, ఏదో ఫంక్షన్ ఈ ఆదివారం నాడు పెడతారు. వాళ్ళకి తెలియలేదు సార్, వాళ్ళకి తెలియలేదు, వాళ్ళకు విశ్రాంతి దినం కనుక వాళ్ళకి తెలియలేదు కనుక వాళ్ళు పెట్టుకుంటారు ఆ రోజు. నీకేం నీకున్నదో తెలివి, ఇంగిత జ్ఞానం. నేను ప్రభు దగ్గరికి పోకపోతే, ఆరాధించకపోతే నేను పరలోకం పోనన్న ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి కదా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటిదాకా తమ్ముడు చెప్పాడు కదా, మీరు ఏం కలిగి బ్రతకాలట? జ్ఞానం కలిగి బ్రతకాలట. జ్ఞానం కలిగి అడుగు అన్నాడు. జ్ఞానం అడుగు, నీకు తక్కువైతే జ్ఞానం అడుగు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు యేసునందే గుప్తంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 5 విధములుగా ఎప్పుడు ఈ 5 విధాలనే కాదండి, ఇక్కడితోటి ఆగలేదు వ్యవహారం. ఇంకా ఉన్నాయి చాలా. మృతుల పునరుత్థానంలో పాలు పొందాలంటే ఇంకా చాలా సంగతులు కలవు. మళ్ళీ వచ్చే సంవత్సరం చెప్పుకుందాం, అంతేనా? మళ్ళీ వచ్చే ఈస్టర్కు చెప్పుకుందాం. మీరు గుర్తు చేయాలి నాకు. భయ్యా 5 పాయింట్లు చెప్పి ముగించారని గుర్తు చేయాలి మీరు. ఖచ్చితంగా 6వ నుంచి నేను కొనసాగిస్తాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఈస్టర్. ఈస్టర్ అంటే ఏంటో కాదు, ఈ 5 విధములైన కార్యాలు చేసి ఆయన పునరుత్థానంలో పాలు పొందితే ఈస్టర్ పండుగ. ఈ భూమి మీద కాదు, పరలోకంలో చేసుకుంటా ఈస్టర్ పండుగ. ఆనంద గట్టిగా దేవుడు ఈ వాక్యములన్నిటి మనందరి వినికిడిలో ఫలించి ఆశీర్వదించి అభివృద్ధి చేయను గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మోకరించాలని ప్రార్థన చేసుకున్నాం.